ക്രേസി ആരാ നോക്കിയേ? തെരേസ, ഞാൻ ബാത്റൂമിലാണ്. ഓക്കേ, കമ്മിങ്. అప్పుడైపోయింది. పళ్ళానే ఏమన్నాడు చూపించాలి కదా. ఏది కావాలో అదే చూపించాడు. ఇద్దరు కలిసిపోయారు. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. లైట్, ఫీల్ గుడ్. బాగా తీసావు. నేనైతే నన్నే చూసా స్క్రీన్ మీద. నన్ను చూస్తున్నట్టే అనిపించింది. నన్నే చూసా. ఇల్లు కూడా అలాగే ఉంది. అచ్చం అచ్చం అలాగే ఉండాలని సెట్ చేసావు. లైఫ్ లో జరిగేవన్నీ సినిమా తీయలేను. ఎందుకు? నేను తప్పుగేం తీయలేదుగా. చాలా బాగా తీసావు. నేనేంటి అంత మంచిదన్నా? ఏం కాదు. సినిమా కోసం నేను కొంచెం మంచిదానిగా మార్చా. సార్ సినిమా మంచి టాక్ సార్. అందరూ బాగుంది అంటున్నారు. మంచి రిపోర్ట్. మన టీం మొత్తం కలిసి పీవీఆర్కి వెళ్తున్నాం. మీరు వస్తారా? ఓకే, మీరెలా, నేను తర్వాత వస్తాను. అలాగే సార్. కంగ్రాచులేషన్స్ కార్తిక్. వాళ్ళు అలాగే అంటారులే కానీ అన్ని చోట్ల వెళ్ళి కనుక్కోవాలి. అప్పుడే కరెక్ట్ టాక్ తెలుస్తుంది. నాకు తప్ప అందరికీ నీ టాలెంట్ గురించి తెలుసు అనుకుంటా. ఐ కెన్ సీ యూ వెరీ గుడ్. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది. నేను చూసిన 6వ సినిమా ఇది. నాకేం తెలియదు సినిమాల గురించి. బాగుందని చెప్పడం తప్ప. నువ్వు నాతో ఉంటే చాలు, మంచి సినిమాలు వస్తాయి. అన్నట్టు సెంట్రల్ పార్క్ లో ఆ సీన్ నాకైతే ఏడుపు వచ్చేసింది. కానీ నేను అన్ని సారీలు ఎక్కడ చెప్పాను? నీ హీరోయిన్ ఏమో 3 సార్లు చెప్పింది సారీ సారీ సారీ. అక్కడ నడి రోడ్లో అలా కిస్ చేసుకున్నావా మనం? అవును. ఏం కాదు, ఛాన్సే లేదు. నాకు బాగా గుర్తుంది. నువ్వు నన్ను ఎత్తుకున్నావు, ఇలా తిప్పావు, కానీ అలా ముద్దు మాత్రం పెట్టుకోలేదు మనం. ఎడ చేసి ఎందే నీ మరణం మోలే వాళ్ళే కిస్. అది నాకు లైఫ్ ఇచ్చిన కిస్ ఎలా మర్చిపోతాను? నో ఛాన్స్. హే, ఒక ఐడియా. ఈ సినిమా కనుక నాన్న చూసారంటే నువ్వు భలే నచ్చేస్తావు. ఇప్పుడెప్పుడే నాన్నగారు మాట్లాడుతున్నారు. రేపే ఆయన్ని తీసుకొచ్చి చూపిద్దాం. ఎలా తీసుకురావాలి ఏంటని నైట్ ఫుల్ గా థింక్ చేస్తా. చూసే నాకు నమ్మకం లేదు. కావాలంటే తీసుకురా. సర్లే, నేను థియేటర్స్ రౌండ్ వేయాలి. నేను ఇంటి దగ్గర తిప్పేస్తా కదా. నేను కూడా నీతో వస్తా కార్తిక్. అవునా? నీకు చీకటి, జనాలు, సౌండ్ అవన్నీ నచ్చవుగా? ఇప్పుడు తీసుకెళ్తావా లేదా? సరేరా, నిన్ను నీ బాబుని అర్థం చేసుకోవటం నా వల్ల కాదే బాబు. ఇదే నేను. నా పేరు కార్తిక్. ఇంజనీరింగ్ అయ్యాక ఏవో చిన్న చిన్న పనులు చేసి తర్వాత ఖాళీగా ఉంటూ ఎవరైనా పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరాలని ట్రై చేస్తున్న టైం సినిమానే నా జీవితం.